మనం పార్టీ ప్రారంభిస్తే ఏమన్నారు? పవన్ కళ్యాణ్ చుట్టూ ఉంది చిన్నపిల్లలు, టీనేజర్లు, మీకేం తెలుసు రాజకీయం అని చెప్పారు. ఏం రాజకీయం అంటే మీరు పెట్టి పుట్టాలా? మీ ఇళ్లలో పెట్టి పుట్టాలా? చంద్రబాబు గారి ఇళ్లలోనే పెట్టి పుట్టాల రాజకీయం? జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లలోనే పెట్టి పుట్టాల రాజకీయం? మాకు రాదా రాజకీయాలు? చేసి చూపించరా, నడిచి చూపించరా. రాజకీయం అంటే ఒకరు అబ్బ సొత్తు అనుకున్నారు, ఒకరు ఇంటి సొత్తు అనుకున్నారు. రాజకీయం వచ్చే రోడ్ల మీదకి వస్తాం, వీధుల్లోకి వస్తాం, నడిచి చూపిస్తాం, మార్పు తెచ్చి చూపిస్తాం. విద్యార్థులకు చెప్తా ఉన్నాను, మీరు ప్రేమతో పట్టుకున్నా పడిపోతా. నేను మీ అన్నని, మీ ఇంట్లో వాడిని. అమ్మా, నేను మీ బిడ్డని, మీకు అండగా ఉంటాను. నేను తోట చంద్రశేఖర్ గారిని గెలిపించండి, బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించండి. వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి గారు లాగా సమస్యలు వస్తే దూరంగా ఉండే వ్యక్తులు కాదు. మా బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ గారు అండగా నిలబడే వ్యక్తి. ఏ ఎంపీని చూడాల, ఏ ఎంపీ అభ్యర్థిని చూడాల. సామాన్య కార్యకర్తలాగా రోడ్డు ముందుకు వస్తే నా గుండె కరిగిపోయింది ఈ రోజున. వారిని గెలిపించండి, నేను మీకు అండగా ఉంటాను. ఒక ఎంపీ లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా, కనీసం ఒక కౌన్సిలర్ లేకుండా ఈ రోజున మీ ముందుకి 5 సంవత్సరాల నుంచి క్షమించాలి. ఇంత మండు టెండలో మల మాడిపోయే ఎండలో మీరు వచ్చారు. నేను మిమ్మల్ని ఎండల్లో కష్టపెట్టను. మండు టెండలో మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ ఒక్క 20 నిమిషాల మండు టెండ మీ 25 సంవత్సరాల భవిష్యత్తుకి పునాది అవుతుంది.